హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ వ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు కార్తీక పురాణము 27వ అధ్యాయం చెప్పుకుంటున్నామండి. కథ దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట అనే కథ చెప్పుకుంటున్నాం. కంటిన్యూషను కథలోకి వెళ్దాము. మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము ఎత్తుట కష్టము కాదు. నీవు తపస్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కావున అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై మొనర్ప నెంచినాడు. ప్రాయశ్చితం చేసుకోవాలని అనుకున్నాడు అని చెప్తున్నాడని. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును, విప్రపరిత్యాగం ఒనరించినవాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన బో దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. ఇదండి ఈరోజు స్టోరీ. ఇద్దరిని కాంప్రమైజ్ కమ్మని విష్ణు భగవానుడు చెప్తున్నాడండి. ఇదండి ఈరోజు స్టోరీ. ఇట్లు స్కాంద పురాణాంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి 27వ 27వ రోజు పారాయణము సమాప్తము. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. నమ శివాయ. ఓం నమో నారాయణాయ. స్వస్తి.